ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ జూన్ 2024 సంవత్సరం లైఫ్ సైన్స్ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ ఏంటి, టాపిక్స్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే తక్కువ టైంలో ఎక్కువ మార్కులను సాధించగలం అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్, ఏపీ సెట్ లైఫ్ సైన్సెస్, టీఎస్ఎట్ లైఫ్ సైన్సెస్, యూసీ నెట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించిన కోచింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. 100% మీరు ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. అయితే ఇక్కడ సిఎస్ఆర్ నెట్ జూన్ 2024 సంవత్సరం లైఫ్ సైన్స్ ఎగ్జామ్ అయితే ఆల్రెడీ జరిగిపోవాలి, కానీ కొన్ని కారణాల వల్ల వాటిని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అదంతా మీ అందరూ తెలిసిందే. అయితే ఇప్పుడు లాస్ట్ టైం మీకు వీడియోస్ చేయడానికి నాకు క్లాసెస్లో బిజీగా ఉంది. నేనైతే క్లాసెస్ అంటే మీకు ఏ టాపిక్స్ మీద చెప్పుకోవాలి, ఏ టాపిక్స్ చదవాలనేసి నేనైతే చెప్పలేకపోయాను. సో ప్రజెంట్ అయితే నేను ఫ్రీగా ఉన్నాను. డైలీ యొక్క సిఎస్ఆర్ నెట్ సంబంధించిన వీడియో అనేది మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ మీరు ఫాలో అవుతానండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. మరి ఇక్కడ సిఎస్ఆర్ నెట్ జూన్ సైకిల్ ఎగ్జాక్ట్గా మనకి 20 డేస్ టైం ఉంది. సో 20 డేస్, ఈ 20 డేస్లో మనకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ యూనిట్స్ చదువుకోవాలి, ఓకే. సో ఏ యూనిట్స్ మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి అంటే ఇంత హెవీ సిలబస్ ఉంది కదా సార్, ఇంత హెవీ సిలబస్లో మనం ఏ యూనిట్స్ చూస్ చేసుకోవాలంటే మీకు కొన్ని యూనిట్స్ చెప్తాను. ఫస్ట్ ఆ యూనిట్స్ చదువుకోండి, ఆ యూనిట్స్ చదివిన తర్వాత మిగతా యూనిట్స్ మీరు చదువుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదవాల్సింది ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ అనే యూనిట్ చదువుకోవాలి. యూనిట్ నెంబర్ 10 అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఏదైతున్నాయో ప్రీవియస్ పేపర్స్ మనం చెక్ చేసినట్లయితే అక్కడ మనకి అంటే లాస్ట్ డిసెంబర్ సైకిల్ తప్పితే మిగతా అన్ని సైకిల్స్లో ఈజీగా మనకి 70 మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ నుంచి. కాబట్టి దాన్ని మనం మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్గా మనం కన్సిడర్ చేస్తాం. సో యూనిట్ నెంబర్ 10 ఫస్ట్ మీరు చదువుకోవాల్సింది ఏంటి, యూనిట్ నెంబర్ 10. ఆ తర్వాత మీకు ఏ టాపిక్స్ చదువుకోవాలి అందులో కూడా స్పెసిఫిక్గా చెప్తాను. సో నో ప్రాబ్లం, ఏం భయపడొద్దు. కాకపోతే ఫస్ట్ అసలు యూనిట్స్ చెప్పి ఆ తర్వాత టాపిక్స్ అనేది చెప్తాను, జాగ్రత్త చూసుకోండి. యూనిట్ నెంబర్ 10 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత యూనిట్ నెంబర్ 3 ఏదైతే ఉందో మాలిక్యులర్ బయాలజీ. సో యూనిట్ నెంబర్ 3 మాలిక్యులర్ బయాలజీ అనేది ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది. ఎక్కువగా బిట్స్ అడుగుతున్నారు, ఈజీగా 50 మార్క్స్ అయితే ఇక్కడ నుంచి మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో మనకు ఉంది యూనిట్ నెంబర్ 6, ఓకే. సో యూనిట్ నెంబర్ 6 ఏంటంటే మార్ఫోజెన్సిస్ అండ్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో అంటే మార్ఫోజెన్సిస్ ఏ విధంగా ఉంది అనేసి దాని గురించి ఇక్కడ ఎక్కువగా మనం చూసుకుంటే ఫిజియలాజికల్ మెటబాలిజం ఇన్ ప్లాంట్స్ అనే టాపిక్ నుంచి ఎక్కువగా బిట్స్ వస్తాయి. అంటే C3C4 సైకిల్ కావచ్చు, అలాగే గ్లైకాలసిస్ కావచ్చు, క్రెబ్ సైకిల్ కావచ్చు, సిట్రిక్ యాసిడ్ సైకిల్ కావచ్చు, ఆ తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ కావచ్చు. సో మొత్తం బయోసిన్సిస్ పాత్ర మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి సో ఎక్కువగా ఇక్కడ నుంచి బిట్స్ అడుగుతున్నారు. ఆ తర్వాత ఇదే యూనిట్లో గ్రోత్ హార్మోన్స్, ఫోటోబయాలజీ అనే టాపిక్ ఉంది. సో గ్రోత్ హార్మోన్స్ నుంచి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు. సో ఆ తర్వాత మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది యూనిట్ నెంబర్ 6, ఓకే. సో యూనిట్ నెంబర్ 10, యూనిట్ నెంబర్ 3, ఆ తర్వాత యూనిట్ నెంబర్ 6, ఆ తర్వాత యూనిట్ నెంబర్ 1, ఓకే. సో యూనిట్ నెంబర్ 1 ఏదైతే ఉందో యూనిట్ నెంబర్ 1లో బయో ఎనర్జెటిక్స్ అండ్ క్యాటలిస్ట్ ఏదైతే టాపిక్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఎక్కువగా చదువుకోవాలి. అంటే గ్లైకాలసిస్ అంటే ఏంటి, ఆక్సిడేటివ్ పాస్ఫిలేషను, కపుల్ రియాక్షను, ఓకేనా. సో వీటన్నిటి గురించి ట్రాన్స్యూజర్స్, ప్రిన్సిపల్ ఆఫ్ క్యాటలైసిస్, ఎంజైమ్స్ వీటన్నిటి నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ అయితే అమినో యాసిడ్స్ గురించి ఎక్కువగా అడుగుతారు. సో మెటబాలిజం ఏదైతే ఉందో మెటబాలిజం సంబంధించిన అమినో యాసిడ్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అడుగుతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే యూనిట్ నెంబర్ 1లో మీకు బిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో బేసిక్ ఫిజికల్ అండ్ కెమికల్ కాన్సెప్ట్స్ ఇన్ బయాలజీ. సో దానికి అంతగా అంటే దాంట్లో మీరు ఎక్కువగా చూసుకోవాల్సింది అమినో యాసిడ్స్ ఎక్కువ చూసుకోవాలి. ఆ తర్వాత మీరు పోయినసారి ప్రోటీన్ ఏదైతే ఉందో ప్రోటీన్ స్ట్రక్చర్, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, కోటనరీ స్ట్రక్చర్స్ వీటన్నిటి గురించి అడిగారు. సో ఓవరాల్ చూసుకుంటే ఇది బేసిక్ కాబట్టి వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి యూనిట్ నెంబర్ 10, యూనిట్ నెంబర్ 3, యూనిట్ నెంబర్ 6, ఆ తర్వాత యూనిట్ నెంబర్ 1 ఇవి బాగా చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ కన్నా చూసుకుంటే సెల్ బయాలజీ, ఓకేనా. సో సెల్ బయాలజీ అనే యూనిట్ అనేది ఉంది. ఈ సెల్ బయాలజీ యూనిట్ అనేది మీరు బాగా చదువుకోవాలి. యూనిట్ నెంబర్ 2 అనమాట. సో దీంట్లో మనకి సెల్ డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్ ఏదైనా సెల్ ఆర్గనల్ స్ట్రక్చర్స్ ఏం చేస్తాయి, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటుంది, అలాగే సెల్ సైకిల్ ఏదైతే ఉందో సెల్ సైకిల్ సంబంధించిన క్రోమోజోమ్స్, స్ట్రక్చర్స్, సెల్ సైకిల్స్ వీటి నుంచి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ యూనిట్స్ అనేది ఫస్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన యూనిట్స్, ఓకే. సో యూనిట్ నెంబర్ 1, 2, 3, ఆ తర్వాత 6, ఆ తర్వాత 10 యూనిట్స్ని బాగా చదువుకోవాలి. ఆ తర్వాత అంటే ఇక్కడే మీకు మ్యాక్సిమం ఈ 5 యూనిట్స్ అవుతున్నాయో ఈ 5 యూనిట్స్ చదువుకుంటే చాలు మీరు ఎగ్జామ్ని క్లియర్ చేయగలుగుతారు, ఓకే. సో జాగ్రత్త చెప్తున్నాను. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 2, యూనిట్ నెంబర్ 3, ఆ తర్వాత యూనిట్ నెంబర్ 4, యూనిట్ నెంబర్ 6, ఓకే. ఆ తర్వాత యూనిట్ నెంబర్ 10 ఈ యూనిట్స్ బాగా చదువుకోవాలి. ఇవి చదువుకున్న తర్వాత యూనిట్ నెంబర్ 4 ఏదైతే ఉందో హోస్ట్ పారాసైట్ ఇంటరాక్షన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో దాంట్లో మనం ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఆ తర్వాత యూనిట్ నెంబర్ 5 ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యునాలజీ అంటే ఏంటి, సో వాటికి సంబంధించిన యాంటీజెన్, యాంటీబాడీ వీటన్నిటి గురించి
పడుతుందనమాట. సో అంటే మీరు బాగా చదువుకోవాల్సిన యూనిట్స్ వచ్చి మాత్రం ఇవి. ఆ తర్వాత ప్రియారిటీ ఇవ్వాల్సింది మాత్రం హోస్ట్ పారాసైట్ ఇంటరాక్షన్స్, ఆ తర్వాత ఇమ్యునాలజీ అనే యూనిట్ ఏదైతే ఉందో ఇమ్యునాలజీ యూనిట్‌కి ఇస్తే సరిపోతుంది. సో చాలామంది మరి జెనెటిక్స్ ఉంది కదా సార్ యూనిట్ నెంబర్ 8లో మాకు జెనెటిక్స్ ఉంది కదా అంటే, సో జెనెటిక్స్ టాపిక్ ఉంది కానీ అది కొంచెం మీకు టఫ్ అయిపోతుంది. ఎందుకు టఫ్ అవుతుందంటే మీకు డైరెక్ట్‌గా బిట్స్ అయితే అడగరు. సో మీరు చదివే బేసిక్‌గా జీన్స్ అంటే ఏంటి, అల్లెల్స్ అంటే ఏంటి, క్రోమోజోమ్స్ అంటే ఏంటి, సో బేసిక్స్‌గా చూసుకొని ఆ తర ఉంటుంది. కానీ అక్కడ మాత్రం ఇన్‌డెప్త్‌గా అడుగుతారు. ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఇస్తారు. సో బేసిక్ కాన్సెప్ట్స్ కన్నా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఇస్తారు కాబట్టి జెనెటిక్స్ నుంచి మీరు తప్పులు పెట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అందుకోసం నేను మీకు జెనెటిక్స్ అనే యూనిట్ నెంబర్ 8 అనే దాన్ని నేను సజెస్ట్ చేయలేదు. ఒకవేళ మీకు జెనెటిక్స్ అనే ఇంట్రెస్ట్ ఉండి, ఒకవేళ మీరు ప్లాంట్ జెనెటిక్స్ నుంచి గానీ, యానిమల్ జెనెటిక్స్ నుంచి గానీ ఎంఎస్సీ చేసి మీరు వచ్చినట్లయితే మీరు జెనెటిక్స్ చూస్ చేసుకోండి. అక్కడ కూడా మంచి మార్కులు వస్తాయి. 40 మార్క్స్ ఈజీగా వస్తాయి జెనెటిక్స్ నుంచి. కాకపోతే ఏంటంటే అంతగా మీకు గుర్తుండదనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇక్కడ దీన్ని సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ యొక్క జెనెటిక్స్ బదులుగా మీరు ఎవల్యూషన్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఆ ఎవల్యూషన్ అనే టాపిక్ని కనుక మీరు చూసుకోగలిగితే స్ట్రైట్ బిట్స్ వస్తాయి అన్నమాట. సో అది మారవు, ఎవల్యూషన్ అనేది ఎప్పుడు మారదు. సో స్ట్రైట్ బిట్స్ వస్తాయి కాబట్టి ఎవల్యూషన్ అనే టాపిక్ అనేది మీరు చూసుకోండి. అది వచ్చేసి మనకి యూనిట్ నెంబర్ 11గా మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత యూనిట్ నెంబర్ 13 ఏదైతే ఉందో మాలిక్యులర్ బయాలజీ అండ్ రికాంబినేషన్ డిఎన్ఏ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి గురించి జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, సో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ అయితే ఇవ్వండి. ఈ యొక్క ఇంపార్టెంట్ యూనిట్స్లో మరి టాపిక్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ అనే టాపిక్లో చూసినాం. సో ఎకలాజికల్ ప్రిన్సిపల్స్లో మనకి ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఎకోటోన్ అంటే ఏంటి, అలాగే ఎకాలజీ అంటే ఏంటి, దాన్ని ఎవరు కనుక్కున్నారు, ఈ యొక్క అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెఫినేషన్స్ తెలుసుకోవాలి. ఆ డెఫినేషన్ తెలిసిన తర్వాత ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, అలాగే పిరమిడ్కి సంబంధించిన ఏదైతే ఉందో అంటే గ్రోత్ కర్వ్స్ అయితే ఉందో, లాజిస్టిక్ గ్రోత్ అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఏంటి, అసలు గ్రోత్కి సంబంధించిన ఉండాలి. ఆ తర్వాత 10% రూల్, లిన్మ్యాన్ రూల్ ఏదైతే ఉందో లిన్మ్యాన్ ప్రిన్సిపల్ లాస్ట్ టైం అడిగారు. సో అదొకసారి జాగ్రత్త చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఏదైతే నేషనల్ పార్క్స్, జువాలజికల్ పార్క్స్ ఏదైతున్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఫారెస్ట్కి సంబంధించిన ఐడియా అనేది మీకు తెలియాలి. ఆ తర్వాత బయో జియోగ్రఫిక్ ఇన్ ఇండియా అనే ఒక టాపిక్ ఉంటుంది. సో బయో జియోగ్రఫికల్ ఏరియా గురించి మీకు బాగా ఐడియా ఉండాలి. ఆ తర్వాత మీకు ఏదైతే ఎన్విరాన్మెంటల్ అండ్ పాపులేషన్లో మీకు ఆర్ టైప్ స్పీసీస్ అండ్ కే టైప్ స్పీసీస్ అనేది ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ నుంచి రెగ్యులర్గా అడుగుతున్నారు మీకు. సో పాపులేషన్ గ్రోత్ కర్వ్స్ నుంచి రెగ్యులర్గా అడుగుతున్నారు. సో ఇవి జాగ్రత్త చూసుకోవాలి. ఆ తర్వాత మనకి చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి అనమాట. అంటే ఎండేంజర్డ్ స్పీసీస్, ఎక్స్టెన్షన్ స్పీసీస్, క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీసీస్, ఇట్లా డిఫరెంట్ టైప్స్గా కేటగిరీ చేశారు. సో వాటి నుంచి బిట్స్ అడుగుతున్నారు, జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత మనకి కమ్యూనిటీ డైనమిక్స్లో కమ్యూనిటీకి సంబంధించిన స్ట్రక్చర్స్ ఏంటి, అంటే ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటే ఏంటి, ఇంట్రా స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటే ఏంటి, సో డిఫరెన్స్ ఏంటి, ఆ కమ్యూనిటీ అనేది ఏ విధంగా ఉంది, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటి, సో వీటన్నిటి గురించి అడుగుతున్నారు. ఆ తర్వాత సక్సెషన్ అనే టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సక్సెషన్లో మనకి ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్, సో ఏ విధంగా జరుగుతుంది, ఎలా మార్పులు జరుగుతున్నాయని చూసుకోవాలి. ఆ తర్వాత మనకి సైకిల్స్, బయోజియోకెమికల్ సైకిల్స్ ఉంటాయి. అంటే వాటర్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్, సో వీటికి సంబంధించిన సైకిల్స్ ఉన్నాయన్నమాట. ఆ సైకిల్స్ జాగ్రత్త చూసుకోవాలి. ఆ తర్వాత పాండ్ ఎకోసిస్టమ్, మెరైన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో అంటే లేక్ ఎకోసిస్టమ్కి, మెరైన్ ఎకోసిస్టమ్కి డిఫరెన్సెస్ ఏంటి, సో ఎక్కడెక్కడ ఏ జోన్స్ ఉన్నాయి అది తెలుసుకోవాలి. ఆ తర్వాత సాయిల్ ఆరిజన్స్ ఏదైతే ఉన్నాయో అంటే సాయిల్ ఆరిజన్కి సంబంధించిన అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ పెట్టింది ఓఏబీసీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లేయర్స్ అనేది మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇంకా చూసుకుంటే ఇక్కడ పొల్యూషన్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో పొల్యూషన్ దేన్ని పొల్యూషన్గా మనం తీసుకుంటాం, సో సాయిల్ పొల్యూషన్ అంటే ఏంటి, నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి, ఎంత డెసిబుల్స్ దాటాలి, సో వీటన్నిటికి సంబంధించిన జాగ్రత్త చూసుకుంటే ఎక్కువగా మీకు బిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు మాలిక్యులర్ బయాలజీలో ఏదైతే ఉందో యూనిట్ నెంబర్ 3లో మీకు మాలిక్యులర్ బయాలజీలో డిఎన్ఏ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ అంటే ఏంటి, డిఎన్ఏ రెప్లికేషన్ అంటే ఏంటి, రిపేర్ అంటే ఏంటి, రికాంబినేషన్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, సో డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్స్ ఉంటాయి, లైగేజ్ అంటే ఏంటి, ప్రైమేజ్ అంటే ఏంటి, అలాగే టోపోఐసోమరేజ్ అంటే ఏంటి, ఆ తర్వాత డిఎన్ఏ పాలిమరేజ్ 1, 2, 3 ఏం చేస్తుంది, ఆ తర్వాత ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, 2, 3 ఏం చేస్తుంది, సో డిఎన్ఏ డ్యామేజ్ ఏ విధంగా జరుగుతుంది, డిఎన్ఏ రిపేర్ ఏ విధంగా జరుగుతుంది. ఓకే, సో వీటన్నిటి గురించి మీకు అడుగుతారు. ఆ తర్వాత మనకి చూసిన ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఆర్ఎన్ఏ సంబంధించిన ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన అన్నీ అడుగుతారు. అంటే ఏదైతే సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ట్రాన్స్క్రిప్షన్లో ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ ఏంటి, టెర్మినేషన్ ఫ్యాక్టర్ ఏంటి, అలాగే ట్రాన్స్లేషన్లో అంటే ఇనిషియేషన్ ఏంటి, ఎలాంగేషన్ ఏంటి, టెర్మినేషన్ ఏంటి, సో వీటన్ని సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ తర్వాత లాక్ ఒపెరాన్ అనే టాపిక్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. లాక్ ఒపెరాన్, ట్రిప్టోఫాన్ ఒపెరాన్, సో ఒపెరాన్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి, సో ఒపెరాన్ కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో స్ట్రక్చరల్ జీన్స్ ఏంటి, ఫంక్షనల్ జీన్స్ ఏంటి,
వాటి గురించి అడుగుతారు. ఆ తర్వాత జెనెటిక్ కోడ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో జెనెటిక్ కోడ్ అంటే ఏంటి, దాంట్లో ఇనిషియేషన్ కోడాన్స్ ఏంటి, టెర్మినేషన్ కోడాన్స్ ఏంటి, సో దేన్ని కోడ్ చేస్తుంది అనేసి మీకు ఎక్కువగా బిట్స్ అడుగుతున్నారు, జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనకి ఉందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవే ఉంటాయి, మీరు జాగ్రత్త చూసుకోవాలి. టైం అనేది తక్కువ ఉంది కాబట్టి చాలా స్పీడప్ చేస్తూ ఉన్నాను. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని, స్లో చేసుకొని, పాజ్ చేసుకొని మీరు వీడియోస్ చూడండి. ఆ తర్వాత సెల్ బయాలజీలో సెల్ సైకిల్ గురించి ఎక్కువగా అడుగుతారండి. అంటే సెల్ సైకిల్లో మనకి మైటాస్ మియాస్ ఏదైతే ఉందో దాన్ని, అలాగే సెల్ సైకిల్ చెక్ పాయింట్స్ ఉంటాయి, ఆ సెల్ సైకిల్ చెక్ పాయింట్స్ గురించి మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే ఉందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్, వాటి యొక్క సెల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క లోపల ఉన్న స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అంటే మైటోకాండ్రియా, గాల్జీ కాంప్లెక్స్, న్యూక్లియస్, సో వీటికి సంబంధించిన ఆర్గాన్స్ అనేవి ఏం చేస్తున్నాయి, వాటికి సంబంధించిన ఎవరెవరు దాన్ని ఏ ఆర్గాన్ని కనుక్కున్నారు, సో ఏ ఫంక్షన్స్ చేస్తాయి అనేసి మీరు జాగ్రత్త చూసుకుంటే బిట్స్ వస్తాయి. ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఆ క్రోమోజోమ్స్ గురించి మీకు తెలియాలి. అదే ఆ క్రోమోజోమ్స్లో మనకి ఆటోజోమల్ క్రోమోజోమ్స్, అల్లోజోమల్ క్రోమోజోమ్స్, ఆటోజోమల్ క్రోమోజోమ్స్లో వచ్చే చేంజెస్ వల్ల ఏం వస్తుంది, అల్లోజోమల్ క్రోమోజోమ్స్ వల్ల ఏం చేంజెస్ వస్తాయి, అంటే ఏం మ్యూటేషన్స్ జరుగుతాయి, ఆ మ్యూటేషన్స్ అంటే ఏంటి, పాయింట్ మ్యూటేషన్ అంటే ఏంటి, జీన్ మ్యూటేషన్ అంటే ఏంటి, ఇన్వర్షన్ అంటే ఏంటి, ఎడిషన్ అంటే ఏంటి, డూప్లికేషన్ అంటే ఏంటి, డిలీషన్ ఏంటి, సో వీటన్నిటి గురించి మీకు తెలియాలి. ఆ తర్వాత యూనిట్ నెంబర్ 1లో మీకు ఏదైతే ఉందో అమినో యాసిడ్స్ ఏదైతే ఉందో అమినో యాసిడ్స్ నుంచి మీకు ఎక్కువగా బిట్స్ అడుగుతారు, ప్రోటీన్స్ నుంచి అడుగుతారు, అలాగే న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ విటమిన్స్ ఏదైతే ఉన్నాయో సో వీటి నుంచి ఎక్కువగా బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి, ఇవే మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఇన్డెప్త్గా అడుగుతారు, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, విటమిన్స్ అంటే ఏంటి, ప్రోటీన్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఇన్డెప్త్గా అడుగుతారు కాబట్టి జాగ్రత్త చూసుకొని. ఆ తర్వాత బయో ఎనర్జెటిక్స్ అంటే క్యాటలిసిస్లో మనకి గ్లైకాలసిస్ అంటే ఏంటి, గ్లైకాలసిస్లో ప్రతి స్టెప్ ఇంపార్టెంట్, క్రెబ్ సైకిల్లో ప్రతి స్టెప్ ఇంపార్టెంట్, సో ఏ విధంగా జరుగుతుంది, దేని తర్వాత ఏమొస్తుంది, సో వీటికి సంబంధించిన ఫుల్గా మీకు అడుగుతారు కాబట్టి జాగ్రత్త చూసుకుంటే ఇక్కడ నుంచి మీకు ఎక్కువగా బిట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో హోస్ట్ పారాసైట్ ఇంట్రాక్షన్లో మనకి మ్యూచువలిజం, కమెన్షియలిజం, అమెన్షియలిజం, సో ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా బెనిఫిట్స్ అక్కడ ఉంటాయి, ఆ తర్వాత సెల్ సిగ్నలింగ్ అండ్ సెల్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటి, అసలు ఏ విధంగా జరుగుతుంది, ఆ తర్వాత మనకి క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ టైప్ ఏంటి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి ఏ మెడిసిన్ యూస్ చేస్తారు, క్యాన్సర్ థెరపీని ఏ విధంగా చూస్తారనేది అడుగుతారు. ఆ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్స్ గురించి అడుగుతారు. సో అంటే ఇమ్యూన్ సిస్టమ్లో మనకి బి సెల్స్, టీ సెల్స్ అంటే ఏంటి, యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీబాడీ అంటే ఏంటి, మనకి లాక్ అండ్ కీ మోడల్ అంటే ఏంటి, ఇండ్యూసర్ ఫిట్ మోడల్ అంటే ఏంటి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇమ్యునోగ్లోబిన్ ప్రోటీన్స్ ఉంటాయి అనమాట. సో ఐజీఏ, ఐజీబీ, ఐజీజీ, ఐజీఏ, ఐజీఎం, ఐజీఏ అయితే ఉన్నాయో వీటికి సంబంధించిన ఒక్కొక్కటి ఇన్డెప్త్గా అడుగుతారు, జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడతో అయిపోతుంది. ఆ తర్వాత ప్లాంట్స్కి సంబంధించిన డబుల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి, మార్ఫోజెనిక్ ఫీచర్స్ ఏంటి, ఏ విధంగా జరుగుతాయి అనేసి జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత మనకి ఫిజియలాజికల్ మెటబాలిజం ప్లాంట్స్లో మనకి C3 4 సైకిల్స్ అంటే ఏంటి, క్యాంప్ పాత్వేస్ ఏ విధంగా జరుగుతాయి, అలాగే ఫోటో రెస్పిరేషన్కి సంబంధించిన ఏ విధంగా జరుగుతుంది, గ్లైకాలసిస్, అలాగే కెటబాలిక్ ప్రాసెస్, సిట్రిక్ యాసిడ్ సైకిల్స్. ఓకే, సో ప్లాంట్ మైక్రోబియల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి గురించి అడుగుతారు. నైట్రోజన్ సైకిల్ చాలా ఇంపార్టెంట్, నైట్రోజన్ సైకిల్ నుంచి ఖచ్చితంగా మీకు బిట్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రోత్ హార్మోన్స్ అయితే ఉన్నాయో గ్రోత్ హార్మోన్స్ ఖచ్చితంగా బిట్ అయితే అడుగుతున్నారు. ఎవ్రీ ఇయర్ ప్లాంట్ హార్మోన్స్ సంబంధించిన గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి. సో వీటి గురించి అంటే అర్జిన్ అంటే ఏంటి, జిబ్రిలిన్ అంటే ఏంటి, సైటోకైన్ అంటే, సో వీటన్నిటి గురించి ఏమేం చేస్తే వాటి ఫంక్షన్స్ ఏంటి అని చెప్తారు. ఆ తర్వాత మనకి పోస్ట్ పారాసైట్ ఇంట్రాక్షన్లోనే ప్లాంట్ డిసీజ్, యానిమల్ డిసీజ్ అనే టాపిక్ ఉంటుంది. సో ప్లాంట్ డిసీజ్ ఏమేమి వస్తాయి, సో వాటికి సంబంధించిన బ్యాక్టీరియా అనేవి ఏంటి, యానిమల్ డిసీజ్ ఏంటి, యానిమల్ డిసీజ్ ఏ బ్యాక్టీరియా వల్ల ఏ డిసీజ్ వస్తుంది అనేసి అడుగుతారు. జాగ్రత్త చూసుకుంటే ఇక్కడతో ఇది అయిపోతుంది మీరు. సో ఎవరైతే జువాలజీ నుంచి వచ్చారో జువాలజీ వచ్చిన వాళ్ళు మాత్రం యానిమల్ డైవర్సిటీ అంటే యానిమల్ సంబంధించిన టాపిక్స్ చదువుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా మనకి అడిగేది మాత్రం ప్లాన్స్ నుంచి ఎక్కువగా బిట్స్ అడుగుతారు. జాగ్రత్త చూసుకుంటే మనకి ఎక్కువ మార్కులు కవర్ అవుతాయి. ఆ తర్వాత ఎవల్యూషన్ టాపిక్ మీకు చెప్పాను కాబట్టి నార్మల్ చూసుకోండి. ఆ తర్వాత యూనిట్ నెంబర్ 13లో యూనిట్ నెంబర్ 13లో మెథడ్స్ ఉన్నాయి అనమాట. అంటే రికాంబినేషన్ డిఎన్ఏ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి అడగాలి. అంటే న్యూక్లిక్ యాసిడ్ సంబంధించిన డిఎన్ఏ, ఆర్ఎన్ఏ మెథడ్స్. ఆ తర్వాత మనకి జెల్ ఎలక్ట్రోఫోర్సెస్. ఓకే, సో వీటన్నిటి గురించి ఎక్కువగా అడుగుతారు. ఆ తర్వాత క్లోనింగ్స్ అంటే ఏంటి, వెక్టార్స్ అంటే ఏంటి, ప్లాస్మిడ్స్ అంటే ఏంటి, సో వీటన్నిటి గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ప్లాస్మిడ్స్ నుంచి ఎక్కువగా బిట్స్ పడుతున్నాయి, జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత మనకి ఏంటంటే ఈ బ్లాటింగ్ టెక్నిక్స్, సదర్న్ బ్లాట్, నార్థన్ బ్లాట్, వెస్టర్న్ బ్లాట్ ఏదైతే ఉందో బ్లాటింగ్ టెక్నిక్స్ ఎక్కువ అడుగుతున్నారు. అలాగే ఇమ్యునోఫ్లోరసెన్స్ అంటే ఏంటి, ఎలిసా అంటే ఏంటి, ఆర్ఐఏ అంటే ఏంటి, సో ఆర్ఐ డిటెక్షన్ ఏ విధంగా చేస్తాం, ఎఫ్ఐఎస్హెచ్ ఫిష్ అంటే ఏంటి, జిఐఎస్హెచ్ అంటే ఏంటి, సో వాటికి సంబంధించిన టెక్నిక్స్ అనేది ఎక్కువ వాడుతున్నారు. ఆ తర్వాత మనకి స్పెక్ట్రోస్కోపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్పెక్ట్రోస్కోపీలో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ లాస్ట్ టైం అడిగారు, సో ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ అని. ఆ తర్వాత ఎక్స్రే డైఫ్రాక్షన్స్ అని. ఓకే, సో వీటన్నిటి గురించి యూవీ విజిబుల్ ఏదైతున్నాయో వీటన్నిటి గురించి చదువుతారు. ఆ తర్వాత మనకి చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద రేడియో ఐసోటోప్స్ అంటే ఏంటి, ఏం చేస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆర్ఎఫ్ఎల్పి, ఆర్ఏపిడి,
వీటి ఉన్నాయి కదా, వీటి గురించి అడుగుతారు. ఆ తర్వాత ఈసీజీ, పెట్, ఎంఆర్ఐ, క్యాట్ వీటి గురించి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ వస్తుంది అనమాట. సో ఓవరాల్ చూసుకుంటే ఈ టాపిక్స్ అనేవి మీరు చూసుకోవాలి. ఈ టాపిక్ చూసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. ఓకే, సో అంటే ఈ యొక్క టాపిక్స్ అనేవి మీరు ఎక్కువగా చదువుకోవాలి. అండ్ ఏ యూనిట్స్ చదవాలంటే ఆ యూనిట్ చెప్పాను. సో యూనిట్ నెంబర్ 10, యూనిట్ నెంబర్ 3, యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 6, యూనిట్ నెంబర్ 2 యూనిట్స్ మీరు ఫస్ట్ చదువుకోవాలి. ఆ తర్వాత మీరు యూనిట్ నెంబర్ 4, యూనిట్ నెంబర్ 5, ఆ తర్వాత మీకు యూనిట్ నెంబర్ 11 చదువుకుంటే చాలు, మ్యాక్సిమం మీరు క్లియర్ అవుతారు అనమాట. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ యూనిట్స్ అండ్ టాపిక్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. కొంచెం స్పీడ్ అయి ఉంటుంది, కానీ ఏంటంటే మనకున్న ఇన్ టైంలో వీడియో అనేది ఇలానే పాసిబుల్ అవుతుంది. ఒకవేళ మీకు కోచింగ్ కావాలంటే మాత్రం మీరు జాయిన్ అవ్వచ్చు. 100% మీరు సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారు. ప్రతి టాపిక్ నుంచి మీరు ఫుల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే మినిమం 6 months కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ లేకపోతే ఈ యొక్క ఎగ్జామ్ అయితే క్లియర్ అవ్వడం అనేది కొంచెం టఫ్ అయిపోతుంది. ఈ ఎగ్జామ్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి 13 యూనిట్స్ ఉన్నాయి. ఈ 13 యూనిట్స్లో ఫస్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడే నేను జూన్ సైకిల్ ఎగ్జామ్ రాస్తున్నాను, ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నాను. నేనేం చేయాలంటే కనీసం ఒక్క యూనిట్ అయినా పర్ఫెక్ట్గా నేర్చుకొని పోవాలి. ఓకేనా, ఒక యూనిట్ కానీ ఒక 2 యూనిట్స్ కానీ చదువుకొని పర్ఫెక్ట్గా ఆ యూనిట్ నుంచి బిట్ మిస్ అవ్వకుండా జాగ్రత్త చూసుకోవాలి. సో ఆ విధంగా చూసుకుంటే మీకు మంచిగా అంటే ఇంకా ఆ యూనిట్ నుంచి ఏ బిట్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో చాయిస్ అనేవి ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి, సో ఎక్కువగా మనకి చాయిస్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఉంటుంది. ఒకవేళ మీరు లక్ బాగుంటే ఒక 3 యూనిట్స్ చదువుకొని వెళ్తే క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎల్ఎస్ అయినా క్వాలిఫై అవుతారు. అంటే 3 యూనిట్స్ చదువుకుంటే ఇంకా మీ రిమైనింగ్ 10 యూనిట్స్ ఉన్నాయి. ఈ నెక్స్ట్ డిసెంబర్ సైకిల్ ఏదైతే ఉందో డిసెంబర్ సైకిల్కి రిమైనింగ్ ఏ అయితే యూనిట్స్ ఉన్నాయో, అంటే ఫస్ట్ మీరు ఒక 2 యూనిట్స్ చదివి ఎగ్జామ్ రాశారు కదా, సో అందులో మీరు ఫెయిల్ అయ్యారు. దాన్ని వదిలిపెట్టకుండా రిమైనింగ్ ఏ అయితే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్లో ఆ 10 యూనిట్స్లో మీరు ఈజీగా ఒక 6-7 యూనిట్స్, అంటే ఆ యొక్క 6 యూనిట్స్, ఈ యొక్క 3 యూనిట్స్, మొత్తం 9 యూనిట్స్ చదువుకుంటే అసలు మీకు ఎన్నిసార్లు ఏ ఎగ్జామ్ పెట్టినా కానీ మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. అంటే మీరు ఈ యొక్క సిఎస్ఐ నెట్ కాదు, గేట్ క్వాలిఫై అవుతారు, ఐసీఎంఆర్ క్వాలిఫై అవుతారు, డీబీటీ బెట్ జేఆర్ఎఫ్ కూడా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత ఏఎస్ఆర్బి నెట్ కూడా మీరు ఈజీగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో చాలామంది ఎక్కువ సార్లు ఎగ్జామ్ క్వాలిఫై అవుతున్నారు, ఎన్నిసార్లు రాస్తే అన్నిసార్లు క్వాలిఫై అయ్యారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చాలా అంటే చాలా ఇన్డెప్త్గా సబ్జెక్ట్ నేర్చుకున్నారు. వాళ్ళకి సిలబస్ మీద ఒక ఐడియా ఉంది, ఎక్కడెక్కడి నుంచి ఏ టాపిక్స్ అడుగుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని ప్రాపర్గా వాళ్ళు చదువుకుంటారు. సో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలంటే మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. చదివింది కొంచెమైనా సరే మీకు క్లారిటీ ఉండాలి. అలా కాకుండా నేను ప్రిపేర్ అవుతున్నాను, కోచింగ్ తీసుకున్నాను అని అంటే ఎప్పటికీ ఎగ్జామ్ అవ్వదు. మీరు ఎంత కష్టపడుతున్నారు అన్న దాని మీద మీ యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. సో జాగ్రత్త చూసుకొని ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ యొక్క 15 డేస్లో మీరు ఎక్కువగా మార్కులు రావాలంటే నేను చెప్పాను కదా, ఆ యూనిట్స్, ఆ 5 యూనిట్స్ మీరు బాగా చదువుకోవాలి. ఆ 5 యూనిట్స్ బాగా చదువుకున్న తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే ప్రీవియస్ పేపర్ నుంచి ఒక 20-30% ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. సో మినిమం ఒక 15% అయితే గ్యారంటీగా మీకు బిట్స్ అయితే రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ మినిమం ఒక 10 ఇయర్స్ పేపర్స్ చేయండి. ఆ తర్వాత ఈ టాపిక్స్ చదవండి. మీరు ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ అవుతారన్నమాట. సో ఐ హోప్ ఈ యొక్క వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. కోచింగ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ మీరు కాంటాక్ట్ అవ్వండి. 100% మీకు క్లియర్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన కోచింగ్ సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. స్టూడెంట్ యొక్క రివ్యూస్ ఉన్నాయి మన కోచింగ్ మీద. ఆ వీడియోస్ చూడండి, మీకు ఇంకా ఏ డౌట్స్ రావు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్తో మీరు కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ డిసెంబర్ సైకిల్ ఏదైతే ఉందో డిసెంబర్ సైకిల్కి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మీకు క్లాస్ అనేవి స్టార్ట్ అవుతుంది. సో బ్యాచ్ అనేది ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీరు ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు జాయిన్ అయిపోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ సాధించడానికి మేము మీకు హెల్ప్ చేస్తాం. మీరు కూడా మీకోసం కష్టపడి ఎక్కువగా చదువుకొని సో మీ లైఫ్ని మీరు సెట్ చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ ఆర్కేఎంపీ ట్యూటర్. థ్యాంక్ యూ.